ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పాలనలో రాష్ట్రం 25 సంవత్సరాలు వెనక్కి వెళ్లిందని వైఎస్ జగన్ సోదరి షర్మిల అన్నారు. పసుపు కుంకుమ పథకంతో ప్రజల్ని చంద్రబాబు మభ్యపెడుతున్నారని ఆమె విమర్శించారు. 3D రాజధాని చూపిస్తూ ప్రజల్ని మోసం చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. సార్వత్రిక ఎన్నికల సమరంలో తొలి ఘట్టం ముగియబోతోంది. నామినేషన్ల దాఖలు గడువు ఇవాల్టితో ముగుస్తుంది. మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. చివరి రోజు కావడంతో పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యే అవకాశం ఉంది. నామినేషన్లు వేసేందుకు ఇవాళ చివరి రోజు కావడంతో కడప జిల్లా జమ్మలమడుగు పట్టణంలో భారీగా పోలీసులు మోహరించారు. ప్రధాన పార్టీల అభ్యర్థులు నామినేషన్లు వేయడానికి సన్నద్దమవుతున్న నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. జమ్మలమడుగు పట్టణంలో 144 సెక్షన్ విధించడంతో పాటు యాక్ట్ 30 అమలు చేస్తున్నారు. జమ్మలమడుగులో ఉద్రిక్త వాతావరణం ఏర్పడకూడదనే కారణంతో ర్యాలీలు, బహిరంగ సభల్ని నిషేధించినట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. టీఆర్ఎస్ నుంచి పెద్దపల్లి పార్లమెంట్ సీటు ఆశించి భంగపడిన మాజీ ఎంపీ వివేక్ తాజా ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. పెద్దపల్లి నుంచి తాను పోటీ చేయడం లేదని ఆయన ప్రకటించారు. సీఎం కేసీఆర్ చేసిన ద్రోహం వల్లే టికెట్ దక్కలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. సిపిఐ జనసేనల మధ్య సయోధ్య కుదిరింది. తమకు కేటాయించిన సీట్లలో జనసేన పోటీ చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఒంటరి పోరుకు సిద్ధమైన సిపిఐ చివరకు వెనక్కి తగ్గింది. విజయవాడ పార్లమెంటు బదులు గన్నవరం ఎమ్మెల్యే టికెట్ ఇస్తామని చెప్పడంతో శాంతించింది. ఈ మేరకు ఇరు పార్టీలు పొత్తు కొనసాగించాలని నిర్ణయించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో చర్చలు జరిపిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రకటన విడుదల చేశారు. జనసేన, సిపిఐ, సిపిఎం, బీఎస్పీల పొత్తు కొనసాగుతుందని పార్టీ నేతలు ప్రకటించారు. లోక్సభ ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని మక్కల్ నీతి మయ్యం అధ్యక్షుడు కమల్ హాసన్ ప్రకటించారు. పార్టీ తరపున లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయనున్న అభ్యర్థుల రెండో జాబితాను ఆయన ప్రకటించారు. పార్టీ మేనిఫెస్టోను కూడా విడుదల చేశారు. పోటీ చేసే వారంతా తన ప్రతిరూపాలేనని, రథంలో ఉండటం కంటే రథాన్ని లాగే వ్యక్తిగా ఉండటానికే తాను నిర్ణయించుకున్నానని అభిప్రాయపడ్డారు.